మృగశిర కార్తీ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవాల్టి నుంచి వత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేయనున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు తరలి వస్తుండటంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుంచే ఆస్తమా పేషెంట్లు వేల సంఖ్యలో వచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసరాల్లో వేచి ఉన్నారు. ఇవాళ 9 గంటల రాత్రి నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు చేప మందును పంపిణీ చేయనున్నారు. ప్రజల కోసం 1,35,00,000 చేప పిల్లలను అందుబాటులోకి ఉంచింది మత్స్యశాఖ. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు ప్రజలు. ఎంజే మార్కెట్, తాజ్ ఐలాండ్ మధ్య భారీ వాహనాల రాకపోకలపై పోలీసులు నిషేధం విధించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రజిత, మృగశిర కార్తీ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు నాంపల్లి ఎగ్జిబిషన్లో, ఏంటి డీటెయిల్స్? ఎస్ అనిల్, మృగశిర కార్తీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం జరిగే చేప ప్రసాద వితరణకైతే సర్వం సిద్ధమైంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలంతా కూడా ఈ చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు పూర్తి చేశారు. అయితే 3 రోజుల ముందు నుంచే కూడా భారీ ఎత్తున అయితే గ్రౌండ్ కి ప్రజలంతా వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అన్ని రకాల సదుపాయాలను అయితే కల్పించారు. ఇటు భోజన వసతి, తాగునీటి వసతితో పాటు ఇటు టాయిలెట్స్, అన్ని రకాల వసతులను అయితే కల్పించారు. ఇక ఈ రోజు రాత్రి 9 గంటలకు అయితే ఈ చేప ప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈసారి మృగశిర కార్తె రాత్రి గడియల్లో ప్రారంభం అవుతుంది కాబట్టి రాత్రి 9 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ప్రసాద వితరణ అనేది జరుగుతుందని మనకు బత్తిని కుటుంబ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే ఈ చేప ప్రసాద వితరణ కార్యక్రమం అనేది జరుగుతుంది. దాదాపు 800 మంది పోలీసు సిబ్బంది అయితే విధుల్లో ఉన్నారు. ఇక వస్తున్నటువంటి భక్తుల కోసం అయితే 35 కౌంటర్లలో అయితే చేప ప్రసాద వితరణ అయితే జరుగుతుంది. ఇక టోకెన్లు ఇవ్వడానికి 16 కౌంటర్లను అయితే ఏర్పాటు చేశారు. మరో 2 కౌంటర్లు అదనంగా విఐపీల కోసం అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారి కోసం అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 100 టాయిలెట్లను ఏర్పాటు చేశారు. అదనంగా మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వస్తున్నటువంటి వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. అయితే ఈ చేప ప్రసాదానికి ఎంతో చరిత్ర ఉంది. దాదాపు 180 ఏళ్లుగా అయితే ఈ చేప ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. చేప ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయనే నమ్మకంతో కూడా భారీ ఎత్తున అయితే ప్రజలు తరలి వస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో అయితే భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఈ ప్రసాదాన్ని తీసుకోవడానికి వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. గతంలో జరిగినటువంటి తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అటువంటి తప్పిదాలు ఏం జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లను అయితే